పోలీస్ కమిషన్ నిజామాబాద్ మొన్న జరిగినటువంటి ఏదైతే ఈద్ ముబారక్ పండుగ ఉందో ఆ పండుగకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే సిఐ ఎస్ఐలు మామూళ్ళ కోసం రోడ్ల మీద కొట్టుకునేటువంటి నేపథ్యం ఉంది. సిఐ ఎస్ఐలు పోలీసులు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ పోలీసులు ఏ విధంగా ఉన్నారో ఈ వార్తలు చూస్తే అర్థమైపోతుంది. ఫైరోల కోసం ఫైట్ చేసిందంటే ఏం కాదు, కానీ మామూళ్ళ కోసము సిఐ ఎస్ఐ ఇష్టానుసారంగా ఇవాళ రోడ్డు మీద పంచ చేసుకునే విధంగా ఉందంటే ఇవాళ ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, పోలీసు మీద ఉన్నటువంటి పరిస్థితి. మామూళ్ళ కోసం ఎస్ఐ సిఐల మధ్య వాగ్వాదం. గతంలో సస్పెండ్ అయిన తీర్మానాన్ని సిఐ నరి రోడ్డుపై యావా మామూలు ఇవ్వాల్సిందంటూ జూలం సిపి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎంత ఘోరం చూడండి. మామూళ్ళ కోసం బాయ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు బలవంత వసూల్లో పరాకాష్ఠ చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశువుల అక్రమ రవాణా నిర్వహించడానికి బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పడిన చెక్పోస్టులు స్థానికులు కూడా వదలకుండా మామూలను వసూలు చేస్తున్నారు. ఇది వారంలో ఆదివారం రాత్రి నిజామాబాద్ సిఐ స్థానిక ఎస్ఐతో గొడవపడ్డాడు. బక్రీద్ పండుగ సందర్భంగా వచ్చే మామూలు కూడా మాకు రానివారని గొడవపడ్డాడు. నిజామాబాద్ నగరంలోని బాబాసాహెబ్ పహాడ్ ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పశు వాదశాల ఉంది. అక్కడ బక్రీద్ పండుగ కోసం పశువులకు తీసుకొచ్చి వధిస్తారు. దానితో పాటు అటు పెయింటర్ కాలనీ ఆమన్ నగర్ ప్రాంతంలో పశువుల మందలు కూడా ఏర్పాటు చేసి రోడ్లపైన క్రయ విక్రయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి అక్రమ పశువుల రవాణా తానిక కోసం వెళ్లిన సిసిఐ బాబన్ సాహెబ్ పహాడ్ వద్ద పశువాదశాల వద్ద ఉన్న కసబ్ కాటికే వారి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. సిఐ యూనిఫామ్లో లేకపోవడంతో స్థానిక అధికారి కాకపోవడం, మద్యం మత్తులో డబ్బులు డిమాండ్ చేయడం స్థానికులు అతనితో వాగ్వాదం దిగారు. ఈ విషయం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరింది. అక్కడికే చేరుకున్న స్థానిక ఎస్ఐతో సిఐ వాగ్వాదం దిగారు. మామూలు మాకు దక్కనివ్వరా అని మీకే కావాలని గొడవపడ్డాడు. అక్కడి నుంచి వెళ్ళిన సిఐ వాన రోడ్డుకు అడ్డం పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. దానితో అధికారులు ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సిపి ఆదేశాల మేరకు సదరు సిఐని వాహనంలో స్థానికంగా ఉంటే గొడవ జరుగుతుందని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు సిఐ ఏప్రిల్ మాసంలో మద్యం మత్తులో 2వ టౌన్ పరిధి ఏరియాలో రాత్రి వేళ విధులు నిర్వహించి వివాదాల్లో చిక్కుకున్నాడు. ఆనాడు విషయంలో సస్పెండ్ చేసిన అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చింది. పోస్టింగ్ తీసుకున్న సిఐ తీరు మారకపోవడం, మద్యం మత్తులోని మామూళ్ళ కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది పోలీసులు ఎంత ఘోరం చూడండి. మత్తులో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎంత భయంకరంగా ఉన్నారో, మామూళ్ళ కోసం ఏ విధంగా ప్రజలను ఏ విధంగా పిండి పీడి చేస్తున్నారో ఇలా అర్థమైనటువంటి నిమిషం అది. ఇలా పోలీసుల సెటిల్మెంట్లు ఇలా తారతమ్యాన్ని చేరినాయి. ఇలా పంచాలు పెట్టుకున్న సెటిల్మెంట్ కూడా పోలీసులు వేస్తున్నారు. ఇలా వాహనాలు పట్టుకున్నది కూడా పోలీసులు వేస్తున్నారు. ఇలా పోస్టింగ్లు కావాలన్నా పోలీసులు వేస్తున్నారు. ఇలా ఎవరికన్నా సాయం చేయాలన్నా పోలీసులే. ఇలా ఏది తీసుకున్నా కూడా కమిషన్ బేసిక్ పనిచేసేటువంటి పోలీస్ స్టేషన్ వ్యవస్థ ఉంది. ఈ ప్రక్షాళన జరగకపోతే ప్రజల మీద నమ్మకం పోతుంది. రాజకీయ నాయకులు చెప్తే మాత్రమే వినేటువంటి పోలీసులను చీదరించుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. రాబోయే రోజుల్లో పోలీసులు అంటే దాడి చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మారకపోతే, పోలీసు యంత్రాంగం ఇవాళ ఉన్నటువంటి విలువలకు ఇవాళ వాళ్ళు ట్రైనింగ్లో తీసుకున్నటువంటి సిద్ధాంతాలను పక్కన పెట్టి వాళ్ళ సొంత ప్రయోజనం కోసం ఆలోచిస్తే ఈ రాబోయే రోజుల్లో పోలీసు వ్యవస్థ మీద భయంకరమైనటువంటి ట్రోల్ చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పోలీసులు ఈ విధంగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా అమలు చేసిందో, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏ విధంగా తీసుకొచ్చిందో, ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఏ విధంగా కకృతి పడుతున్నారో, ఏ విధంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి అనేక మంది సిఐలు, ఎస్ఐలు, ఏసీపీ స్థాయి అధికారులు, డీసీపీ స్థాయి అధికారులు ఎంతమంది ఇలా రోడ్ల మీద పడ్డారో ఇలా మనం చూసినటువంటి సందర్భాలున్నాయి. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఏం జరుగుతుందనే నేపథ్యం కూడా జయమింద్ర పత్రికలో స్పష్టంగా రాసినటువంటి సందర్భాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ప్రధానమైనటువంటి వార్త.